శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాల్లోనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వ శాంతి పర్వంలో కూడా 127 అధ్యాయాలు పూర్తి చేసి 128వ అధ్యాయంలోని 19వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 20 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆ విప్రవరుడి యొక్క మాటలు విన్న తర్వాత ఆ రాజు తన అంతఃపుర కాంతతో సహా అతని పాదాలని శిరస్సుతో తాకి సాగిలబడ్డాడు. ఎత్రుత్వా తతో రాజన్ సరాజా సావరోధన సంస్పృశ్య పాదో శిరసా నిపపాత ద్విజర్షభం. రాజౌవాచ ప్రసాదయే త్వాం భగవాన్ పుత్రేణేచ్ఛామి సంగమం యదే తదుక్తం భవతా సంప్రతి ద్విజసత్తమా సత్యమే తన్న సందేహ యదే తద్వ్రాహృతం దయా. రాజు అంటున్నాడు, దేవా అనుగ్రహించండి. భగవన్ అని సంబోధిస్తున్నాడు. అంటే బ్రాహ్మణుల్ని భూసురులు అంటారు, భూమి మీద వెలిసిన దేవతలు అని. అందుకోసం రాజు అలా సంబోధిస్తున్నాడు అనమాట. ఓ భగవన్, అనుగ్రహించండి, నా కొడుకును కలుసుకోవాలని కోరికగా ఉంది. ఇప్పుడు మీరు నాతో చెప్పిందంతా సత్యమే. తతః ప్రహస్య భగవాన్ తనుర్ధర్మభృతాంబర పుత్రమస్య నయత్ క్షిప్రం తపసా చ శృతేన చ. అప్పుడు ఆ మహర్షి నవ్వి తన తపస్సు చేత, శాస్త్రజ్ఞాన ప్రభావం చేత అతని కొడుకును వెంటనే అక్కడికి రప్పించాడు. సమానీయ తత్పుత్రం తౌపాలభ్య పార్థివం ఆత్మానం దర్శయామాస ధర్మం ధర్మభృతాంబర. ఆ తర్వాత రాజును వెప్పి పొడిచి ధర్మపరాయణలో శ్రేష్ఠుడైన ఆ ముని తన ధర్మస్వరూపాన్ని అతనికి చూపించాడు. స దర్శయిత్వా చాత్మానం దివ్యమద్భుత దర్శనం నిపాప్మా విగత క్రోధ చచారా వనమంతికాత్. రాజుకి తన దివ్యమైన అద్భుతమైన రూపాన్ని చూపించి ఆ మహర్షి పాపరహితుడై క్రోధాన్ని విడిచి ఆయన పేరు తను మహర్షి. ఆయన సమీపంలో ఉన్న అడిగి వెళ్ళిపోయాడు. ఏతదృష్టం మయా రాజన్ తథా చ వచనం శృతం ఆశాం అపనయశ్వాసు తతః కృత కృశతరీం ఇమాం. ఇదంతా నేను చూశాను రాజా, ఆ ముని చెప్పిన మాటలన్నీ విన్నాను కనుక శరీరాన్ని మిక్కిలిగా కృషింపచేసే ఈ మృగాన్ని గూర్చిన ఆశను వెంటనే తొలగించుకో. భీష్మవాచ సతథోక్తస్తదా రాజన్ వృషభేన మహాత్మన సుమిత్రోపనయత్ క్షిప్రం ఆశాంకృత శరీం కృశతరీం తతః. భీష్ముడు చెప్తున్నాడు, వృషభ మహాత్ముడు అలా చెప్పగానే సుమిత్రుడు మిక్కిలి కృషింపచేసే ఆశను వెంటనే వదిలివేశాడు. ఏవం త్వమసి కౌంతేయ శ్రుత్వా వాణీమిమాం మమ స్థిరో భవ మహారాజా హిమవానివ పర్వత. మహారాజా, అలాగే నువ్వు కూడా నా ఈ మాటలు విని ఆశను వదిలి హిమోత్పర్వతంలాగా స్థిరంగా ఉండు. త్వం హి ప్రష్టాచ శ్రోతాచ కృచ్ఛేష్వనుగతేష్విష శ్రుత్వా మమ మహారాజా న సంతుప్తుమిహార్హసి. మహారాజా, కష్టాలు వెన్నంటి వచ్చినప్పటికీ ఇక్కడ తగిన రీతిగా ప్రశ్నలు వేస్తూ వాటికి తగిన సమాధానాలను పొందుతున్నావు కాబట్టి
దుర్యోధనుడితో సంధి కానందువల్ల నువ్వు బాధపడక్కర్లేదయ్యా అన్నాడు. ఇది మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి వృషభగీతాసు అష్టావింశత్యధికశతమోధ్యాయ. ఈ మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 128వ అధ్యాయం. రేపు మనం 129వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.